మహాభారతము ద్రోణ పర్వము ప్రథమ శ్వాసము. మరునాడు ఉదయం ఉభయ సైన్యములు యుద్ధమునకు సన్నద్ధమైనాయి. ఆ సమయములో ద్రోణుడు సుయోధనుని చూసి, సుయోధన, నిన్నటి రోజు నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోలేకపోయాను. ఎందుకంటే అర్జునుడు ధర్మరాజుని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేదు. ఆఖరి క్షణాలలో కూడా అర్జునుడు వచ్చి మన సేనలను తునుమాడుతున్నాడు. కాబట్టి మీరు అర్జునుని దూరంగా తీసుకొని వెళ్ళని ఎడల ధర్మరాజును పట్టుకోవడం చాలా కష్టం. అర్జునుని దగ్గర లేకపోతే ధర్మరాజు నన్ను చూసి పారిపోతాడు. అప్పుడు మనము అతనిని వెంబడించి పట్టుకొని బంధించవచ్చును. ఆ ప్రయత్నం చేయండి అని అన్నాడు. ఆ మాటలు విన్న సుశర్మ సుయోధనునితో ఇలా అన్నాడు, సుయోధన, అర్జునుడు ఎల్లప్పుడూ మమ్మల్ని అవమానిస్తుంటాడు. అర్జునుని మీద మాకు చాలా కోపంగా ఉంది. అతని మీద కక్ష తీర్చుకోవడానికి తహతలాడుతున్నాము. ఈ రోజు రణరంగంలో ఈ సుశర్మ అన్నా ఉండాలి, లేక ఆ అర్జునుడు అన్నా ఉండాలి. యుద్ధంలో మేము అర్జునుని ఏ విధంగానూ తీసిపోము అని అన్నాడు. సుశర్మ తన తమ్ములైన సత్యవ్రతుడు, కర్ముడు, సత్యవర్ముడు తనకు తోడు నిలవగా అమితమైన గర్వంతో అర్జునుని యుద్ధంలో ఓడిస్తానని ప్రగల్భాలు పలికాడు. వారి పక్షంన నున్న రధికులు అందరూ సుశర్మ మాటలకు తమ సంతోషం వ్యక్తం చేశారు, అతనిని అభినందించారు. ఇది చూసి సుయోధనుడు ఆనందభరితుడయ్యాడు. ఈ విధముగా త్రిగర్తాధీశులు తమ తోటి 15 మంది యోధులు, వారిని అనుసరిస్తున్న కేరళ, మాలవ, శిలీంద్ర, మగధ మొదలగు దేశాధీశులతో అర్జునుని మీదికి యుద్ధమునకు సన్నద్ధమయ్యారు. స్నానాధికములు ముగించి అగ్నికర్మము గావించి ఆ అగ్ని మీద ఆ విధంగా ప్రమాణం చేశారు, మేమందరము ఈ రోజు రణరంగమున అర్జునుని చంపుతాము. ఒకవేళ మేము అర్జునుని చేతిలో ఓడిపోయి పారిపోయిన ఎడల మేమందరము గోవధ, స్త్రీవధ, బ్రాహ్మణ వధ, ఇతరుల భార్యలతో వ్యభిచరించడం, బ్రాహ్మణుల ధనములను అపహరించడం, ఇతరుల ధనమును అపహరించడం, గురువుకు అపకారం చేయడం, శరణు అన్న వారిని రక్షించకపోవడం, అబద్ధమాడటం, మద్యపానం చేయడం, దేహి అన్నవారికి లేదు అని చెప్పడం, గృహదహనము చేయడం, ఈ పాతకములు చేసిన వారు ఎలాంటి పాపలోకములకు పోతారో అలాంటి పాపలోకములకు మాకు సంప్రాప్తిస్తాయి. మేము అర్జునుని చేతిలో హతమైన నాడు మేము వీర స్వర్గము అలంకరిస్తాము. ఇదే మా ప్రతిజ్ఞ అని అగ్ని మీద ప్రమాణం చేశారు. వెంటనే వారు తమ తమ సైన్యముతో రణరంగంలో ప్రవేశించారు. రెండవ రోజు యుద్ధమునకు ద్రోణుడు గరుడ వ్యూహమును పన్నాడు. ఆ వ్యూహమున గరుడ పక్షి ముక్కు స్థానంలో ద్రోణుడు సైన్య సమేతుడై నిల్చున్నాడు. సుయోధనుడు, అతని తమ్ములు తలవైపు నిల్చున్నారు. కృపాచార్యుడు, కృతవర్మ నేత్రస్థానంలో నిల్చున్నారు. సింహల, అభీర, శూరసేన రాజులు మెడ భాగమున నిలబడ్డారు. బాహిలిక, భూరిశ్రవణ, సోమదత్తులు, శల్యుడు గరుడ పక్షి కుడి రెక్క వైపున, అశ్వత్థామ, సుదీక్షణుడు, విందుడు, అనువిందుడు ఎడమ రెక్క వైపున నిలబడ్డారు. శకుని, పౌండ్రికుడు, కళింగుడు, అంబస్తుడు, మగధరాజు వెన్ను భాగంన నిలబడ్డారు. కర్ణుడు తన సేనలతో తోక భాగంన నిలబడ్డాడు. సైంధవుడు మొదలగు దేశాధీశులు అక్కడక్కడ నిలబడ్డారు. కౌరవ సేన మహాసముద్రము వలె పరవళ్ళు తొక్కుతూ ఉంది. భగదత్తుడు తన గజము మీద ఎక్కి గరుడ వ్యూహ మధ్య భాగంన నిలబడ్డారు. త్రిగర్త దేశాధీశులు ఈ వ్యూహంలో నిలబడకుండా వేరుగా పోయి
పాండవ సైన్యమునకు దక్షిణ భాగంలో నిలబడ్డారు. అక్కడ నుండి వారు అర్జునుని యుద్ధమునకు రమ్మని కవ్వించారు. అది చూసి అర్జునుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: అన్నయ్య, సుశర్మ అతని తమ్ములు నన్ను యుద్ధమునకు రమ్మని పిలుస్తున్నారు. యుద్ధానికి పిలిచినప్పుడు పోకపోవడం ధర్మం కాదు. తమరు అనుజ్ఞ ఇస్తే నేను వెళ్లి వారితో యుద్ధం చేసి వారిని ఓడించి విజయుడనై తిరిగి వస్తాను. ఈ కొద్దిసేపట్లో నీకు ఏమీ కాదు అని నమస్కరించి అనుమతి కోరాడు. ఆ మాటలు విన్న ధర్మజుడు అర్జునునితో ఇలా అన్నాడు: అర్జున, ద్రోణి శౌర్య ప్రతాపములు నీకు తెలియనివి కావు. నన్ను పట్టి సుయోధనునికి అప్పగిస్తానని ద్రోణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. మనమందరము ఆ ప్రతిజ్ఞ భంగపరచవలెను. దానికి నీవు ఏమి చేయాలో ఆలోచించు. నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి అని పలికాడు. ఆ మాటలు విన్న అర్జునుడు: అన్నయ్య, యుద్ధమునకు పిలిచినప్పుడు పోకపోతే పిరికివాడు అని లోకం నన్ను గేలి చేస్తుంది. కాబట్టి నేను ఆ త్రిగర్తలతో యుద్ధమునకు పోవడం తప్పదు. ఇతని పేరు సత్యజిత్తు. ఇతనిని నీకు రక్షణగా నియమిస్తున్నాను. ఇతను నీ పక్కన ఉండగా నీవు భయపడవలసిన పని లేదు. ఒకవేళ ఇతను మరణిస్తే మనం వెంటనే యుద్ధం నుండి తొలగిపోవడం మంచిది. అంతకన్నా వేరు మార్గము లేదు. కాని అలా జరగదని అనుకుంటున్నాను అని పలికాడు అర్జునుడు. ఇంకా చేసేది లేక ధర్మరాజు అర్జునునికి అనుమతి ఇచ్చాడు. ధర్మజునికి నమస్కరించి అర్జునుడు సంశప్తకుల మీదికి యుద్ధమునకు వెళ్ళాడు. అర్జునుడు సంశప్తకుల మీదకి యుద్ధమునకు పోవడం చూసి కౌరవ సైన్యములు ఆనందోత్సాహాలు వెళ్లి విరిశాయి. జయ జయ ధ్వానాలు చేశారు. ధర్మరాజు దృష్టద్యుమ్నుని చూసి ద్రోణుడు గరుడ వ్యూహమును పన్నాడు. దానికి ప్రతీకగా మనము కూడా తగిన వ్యూహము రూపొందించాలి. మన సేనలను మండలార్ధ వ్యూహమున నిలుపుము అని అన్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ధర్మరాజు ఆదేశానుసారము మండలార్ధ వ్యూహమును రూపొందించాడు. ఉభయ సైన్యములలో శంఖబేరి తుర్యనాదములు మిన్నుముట్టాయి. ధర్మరాజు దృష్టద్యుమ్నుని చూసి, నేను ద్రోణుని చేతికి చిక్కకుండా ఉండాలంటే మీరందరూ నన్ను అత్యంత జాగరూకతతో వెన్నంటి ఉండాలి. మీ శౌర్య ప్రతాపములు ప్రదర్శించి కౌరవ సేనలను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయరాదు అని ఆదేశించాడు. ధర్మనందన, నేను ఉండగా ద్రోణుడు మీ దరిదాపులకు కూడా రాలేడు. నన్ను ద్రోణుడు ఎన్నటికీ గెలవలేడు. మీరు నిశ్చింతగా ఉండండి అని అన్నాడు దృష్టద్యుమ్నుడు. యుద్ధం ప్రారంభం అయినది. దృష్టద్యుమ్నుడు అందరికన్నా ముందు నిలిచాడు. ద్రోణుని రథం ముందు తన రథం నిలిపాడు. యుద్ధం ప్రారంభం అవ్వగానే దృష్టద్యుమ్నుని చూడటం అరిష్టమని తలచి ద్రోణుడు పక్కకు తిరిగి పాంచాల సేనలతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు ఆకలిగొన్న సింహము వలె సంశప్తకుల మీద పడ్డాడు. వారు కూడా అర్ధచంద్రాకారంలో మోహరించి అర్జునుని ఎదుర్కొన్నారు. సంశప్తకులు జయ జయ ధ్వానములు చేస్తూ అర్జునుని మీదికి లంఘించారు. అర్జునుడు తన దేవదత్తమును పూరించాడు. దేవదత్త శంఖ ఘోషను విన్న సంశప్తకుల సైన్యము ఒక్క మాటుగా నిశ్చేష్టులయ్యారు. అంతలో తేరుకొని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ అర్జునుని చుట్టుముట్టారు. అర్జునుని మీద వాడి అయిన అస్త్రములు ప్రయోగించారు. వాటిని అర్జునుడు మధ్యలో త్రుంచి తన వాడి అయిన బాణములతో 15,000 మంది రధికులను చంపాడు. ఎవరైనా తన మీదికి 10 శరములు ప్రయోగిస్తే వారిని కేవలం 5 బాణములతో చంపాడు. ఎవరైనా తన మీద 5 బాణములు ప్రయోగిస్తే వారిని కేవలం 2 బాణములతో చంపాడు. ఆ సమయమున సుశర్మ, సుబాహుడు, సుధన్వుడు, సురదుడు అర్జునునితో పోరాడుతున్నారు. అర్జునుడు వారి కేతనములు విరగొట్టాడు. సుధన్వుని హయములను చంపాడు. అతని విల్లు తుంచాడు. ఒకే ఒక బాణంతో అతని తల నరికాడు. విజయ సూచకంగా దేవదత్తం పూరించాడు. సంశప్తకుల సైన్యము మీద పడి వారి రథములను విరగొడుతున్నాడు. అర్జునుని ధాటికి తట్టుకోలేక సంశప్తకుల సైన్యము చెల్లా చెదరై పారిపోసాగాయి. ఇది చూశాడు సుశర్మ. కంగారు పడ్డాడు. ఎలుగెత్తి అరుస్తున్నాడు.
భయపడకండి, వెనక్కు రండి. మనకు అర్జునుని పరాక్రమం ఎలాంటిదో తెలియదా? మనకు సుయోధనుని ముందు చేసిన ప్రతిజ్ఞ మరిచితిరా? ఇలా పారిపోతే మనము సుయోధనుని ఎదుట ఎలా తల ఎత్తుకొని తిరగగలము అని బిగ్గరగా అరుస్తూ తన సైన్యమును ప్రోత్సహిస్తున్నాడు. అతని ప్రోత్సాహ వచనములు విని పారిపోతున్న సైన్యము వెనక్కు మరలింది. సైన్యాధిపతులందరూ తమ తమ సైన్యములతో అర్జునుని చుట్టుముట్టారు. ఇది చూశాడు అర్జునుడు. కృష్ణునితో ఇలా అన్నాడు: కృష్ణ, త్రిగర్తలు తమ తమ శరీరములలో ప్రాణములు ఉన్నంత వరకు పోరాడుతూ ఉంటారు. వీరిని యమపురికి పంపిన గాని మన పని పూర్తి కాదు. మన రథమును వారి వైపుకు పోనిమ్ము అని అన్నాడు. అర్జునుని మాటననుసరించి శ్రీకృష్ణుడు రథమును సంక్షిప్తకుల మీదికి పోనిచ్చాడు. ఆ సమయంలో నారాయణాభిధానులు 10,000 మంది అక్కడ ఉన్నారు. వారికందరికీ కృష్ణార్జునుల మీద చాలా కోపంగా ఉంది. మహాభారత యుద్ధానికి పూర్వము సుయోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుని సైన్య సహాయము కోరడానికి ద్వారకకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు తాను ఒక పక్క, 10,000 మంది నారాయణాభిధానులు ఒక పక్క అని చెప్పి నీకు తోచిన వారిని కోరుకోమన్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకొని తమను కృష్ణుని నుండి వేరు చేసి సుయోధనుని పరం చేశాడు. అందుకని వారికి అర్జునుని మీద, కృష్ణుని మీద కసిగా, కోపంగా ఉంది. ఆ కోపం ఇప్పుడు తీర్చుకుంటున్నారు. కృష్ణార్జునుల మీద శరవర్షము కురిపించారు. అర్జునునికి వారిని చంపడం ఇష్టం లేదు. అందుకని అర్జునుడు తనకు ప్రజాపతి అనుగ్రహించిన దివ్యాస్త్రమును వారి మీద ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావము వలన నారాయణ విధానులలో ప్రతి వాడికి తన ఎదురుగా ఉన్నవాడు అర్జునుని మాదిరి కనిపించసాగారు. ఎదురుగా ఉన్నవాడు అర్జునుడు అనుకొని వాడిని సంహరించసాగారు. ఆ ప్రకారము ఆ 10,000 మంది నారాయణాభిధానులు వారిలో వారు నరుక్కొని చనిపోయారు. ఇంతలో ఆ అస్త్రము శాంతించింది. అస్త్ర ప్రభావము నశించింది. అర్జునుడు దేవదత్తము పూరించాడు. అప్పటికే చాలా మంది నారాయణాభిధానులు మరణించారు. మిగిలిన వారు మగధ, కేరళ మొదలగు మహారాజులతో కలిసి మహాకోపంతో అర్జునుని రథం చుట్టుముట్టారు. అర్జునుని మీద అత్యంత శక్తివంతమైన అస్త్రశస్త్రములు ప్రయోగించారు. అర్జునుడు వారి ప్రయోగించిన అస్త్రశస్త్రములు మధ్యలోనే శకలములు గావించాడు. వారి శిరములను తన వాడి అయిన బాణములతో ఖండించాడు. వారి సైన్యములోని ఏనుగులు, హయములు, పదాతి జలము అర్జునుని బాణములకు ఆహుతి అయ్యాయి. ఇంతలో సంక్షిప్తకులు తమ తమ సైన్యములను సమీకరించుకొని అర్జునుని చుట్టుముట్టారు. అర్జునుని మీద శరవృష్టి కురిపించారు. వారిలో కొంతమంది వారి వారి వాహనములు దిగి అర్జునుని రథం మీద, హయముల మీద దాడి చేశారు. అర్జునునికి ఊపిరి ఆడకుండా దాడి చేశారు. అన్ని దిక్కుల నుండి శరప్రయోగం చేస్తున్నారు. పాండవ సైనికులకు అర్జునుని రథం గోచరం కాలేదు. వారిలో ఆందోళన కలిగింది. కృష్ణార్జునులు సంక్షిప్తకుల చేతిలో మరణించారు అని అపోహపడ్డారు. వారి ఆందోళన గమనించిన సంక్షిప్తకులు సింహనాదాలు చేశారు, శంఖములు పూరించారు. ఇది ఇలా ఉంటే రథము నొగల మీద కూర్చొని రథము నడుపుతున్న కృష్ణునికి కూడా వెనకనున్న అర్జునుడు కనపడలేదు. కృష్ణుడు ఆందోళన చెందాడు. అర్జున, అర్జున అని ఎలుగెత్తి అరిచాడు. సంక్షిప్తకుల బాణ పరంపరలో చిక్కుకుపోయిన అర్జునుడు పరిస్థితి అదుపు తప్పుతూ ఉందని గ్రహించాడు. వెంటనే వాయవస్త్రమును ప్రయోగించాడు. సంక్షిప్తకుల సైన్యమును చెల్లాచెదరు చేశాడు. పాండవ సేనకు కృష్ణార్జునుల రథము గోచరమైంది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాండవ సేనలు హర్షధ్వానాలు చేశారు. సంక్షిప్తకులు ఊరుకోలేదు. మరల తమ సైన్యములను కూడగట్టుకున్నారు. ఒక్కుమ్మడిగా అర్జునుని మీద దాడి చేశారు. అర్జునుడు వారు ప్రయోగించిన అస్త్రములను మధ్యలోనే తుంచి మరల వారి మీద అతి క్రూరములైన నారాచరములు ప్రయోగించాడు. త్రిగర్త సైనికుల శిరములు తెగిపడ్డాయి. ముండెములు, కాళ్ళు, చేతులు చెల్లా చెదురుగా విసిరివేయబడుతున్నాయి.
ఏనుగులు, హయములు, రథములు తునాతునకలవుతున్నాయి. అయినా భయపడకుండా త్రిగర్త సైనికులు అర్జునుని మీద శరంపరపర కురిపిస్తున్నారు. ఈ ప్రకారంగా అర్జునుడు సంక్షిప్తకులతో పోరు సాగిస్తున్నాడు. ఇక్కడ ద్రోణుడు ఎలాగైనా ధర్మరాజును పట్టుకొనవలననే తలంపుతో పాండవ సైన్యమును తరిమి కొడుతున్నాడు. ధర్మజుని రథమును సమీపించవలనని ప్రయత్నిస్తున్నాడు. నీ కుమారుడు దుర్ముఖుడు దృష్టద్యుమ్నునితో తలపడ్డాడు. ద్రోణుని ధాటికి పాండవ బలాలు వెనక్కు తగ్గాయి. ఇది చూసిన ధర్మజుడు తన బలములను ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేస్తున్నాడు. ద్రోణుని చేతిలో వేలకు వేల సైనికులు వీర స్వర్గం అలంకరిస్తున్నారు. రక్తం ఏరులై పారుతూ ఉంది. ముందుకు దూకుతున్న రథచక్రముల కింద పడి ఎంతో మంది సైనికులు మరణిస్తున్నారు. మదించిన ఏనుగులు తమకు అడ్డం వచ్చిన సైనికులను తమ తొండములతో ఎత్తి నేలకేసి బాదుతున్నాయి. వాటి కాళ్ళ కింద పడి ఎంతో మంది చనిపోతున్నారు. యుద్ధ భూమి అంతా అతి భయంకరంగా తయారైంది. ద్రోణుడు తన సైన్యముతో కలిసి ధర్మరాజు మీదికి వెళ్ళాడు. ధర్మరాజుకు రక్షణగా ఉంచిన సత్యజిత్తు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచాడు. సత్యజిత్తు వేరే విల్లు తీసుకున్నాడు. అతి క్రూరమైన 30 బల్ల బాణములు ద్రోణుని మీద ప్రయోగించాడు. ఆ సమయంలో మరొక పాంచాల రాకుమారుడు వృకుడు సత్యజిత్తుతో కలిశాడు. 60 బాణములు ద్రోణుని మీద సంధించాడు. ఇది చూసిన పాండవ బలములు హర్షధ్వానాలు చేశాయి. ద్రోణునికి పట్టరాని కోపం వచ్చింది. సత్యజిత్తును వృక్కుని తన బాణ పరంపరలతో ముంచెత్తాడు. వాటికి వెరవకుండా సత్యజిత్తు వృకుడు ద్రోణుని సారథిని హయములను కేతనమును కొట్టారు. ద్రోణుడు సత్యజిత్తు శరీరము మీద 10 నారాచరములు ప్రయోగించాడు. అతని విల్లు విరిచాడు. సత్యజిత్తు మరొక విల్లు తీసుకున్నాడు. ద్రోణుని శరీరం మీద శిలీముఖములు నాటాడు. ద్రోణుడు సత్యజిత్తు ధనస్సు విరిచాడు. వృకుని తల తెగ నరికాడు. అతని రథమును హయములను సారథిని చంపాడు. సత్యజిత్తు వేరొక ధనుస్సు తీసుకొని ద్రోణుని మీద శరవర్షము కురిపించాడు. ద్రోణుడు మరల సత్యజిత్తు ధనస్సు ఖండించాడు. సత్యజిత్తు తీసుకుంటున్న ప్రతి విల్లును ఖండిస్తున్నాడు. ఒక అర్ధచంద్ర బాణముతో సత్యజిత్తు శిరస్సును ఖండించాడు. సత్యజిత్తు మరణమును చూసిన ధర్మజుడు ఆందోళన చెందాడు. అర్జునుని మాటలు గుర్తుకు వచ్చాయి. అక్కడ ఉంటే ద్రోణునికి పట్టుబడక తప్పదని మెల్లగా యుద్ధ భూమి నుండి నిష్క్రమించాడు. ద్రోణుడు తనకు అడ్డం వచ్చిన వారందరినీ చంపుతూ ధర్మరాజు కోసం వెతుకుతున్నాడు. అంతలోనే విరాటుని తమ్ముడు సూర్యదత్తు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుని మీద కరకుటమ్ములు ప్రయోగించాడు. చిరాకు పడ్డ ద్రోణుడు ఒకే ఒక బాణంతో సూర్యదత్తుని శిరము ఖండించాడు. అది చూసిన విరాటుని సేనలు పారిపోయాయి. ద్రోణుని పరాక్రమానికి అడ్డు లేకపోయింది. అతనిని ఎదిరించి నిలిచే వీరుడే లేకుండా పోయాడు. ఆ రోజు ఎలాగైనా ధర్మజుని పట్టుకొని తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునవలని దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు ద్రోణుడు. అప్పుడు యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదాసుడు, శిఖండి ఒక్కుమ్మడిగా ద్రోణుని ఎదుర్కొన్నారు. ఒక్కొక్కరు 5 బాణములను ద్రోణుని మీద ప్రయోగించారు. సాత్యకి 12 బాణములను, క్షత్రధర్ముడు 10 బాణములను ద్రోణుని మీద ప్రయోగించారు. ఒక పక్క యుధిష్ఠరుని కాపాడుతూ దృష్టద్యుమ్నుడు, చేకితాసుడు ద్రోణునితో యుద్ధం చేస్తున్నారు. ఒకేసారి 300 శరములను ప్రయోగించారు. వారి అండదండలతో ధైర్యం తెచ్చుకున్న ధర్మరాజు మరల యుద్ధ భూమిని ప్రవేశించాడు. ద్రోణుని మీద 12 బాణములు ప్రయోగించాడు. యుధిష్ఠరుని చూసిన ద్రోణుడు రెచ్చిపోయాడు. వసుదాసుని శిరస్సు ఒకే బాణంతో ఖండించాడు. ఉత్తమౌజుడు శిఖండి సాత్యకి మీద కరకుటములు ప్రయోగించాడు. ధర్మరాజు రథం వైపు తన రథము పోనిచ్చాడు. ఇది చూసిన ధర్మజుడు మరల యుద్ధ భూమి నుండి నిష్క్రమించాడు. చేతికి చిక్కిన ధర్మజుడు కనపడకపోయేసరికి
ద్రోణుడు చిరాకు పడుతూ పాండవ సైన్యము చించి చెండాడుతున్నాడు. రథములు కేతనములు విరిగి పడుతున్నాయి. ఏనుగులు హయములు నేల కూలుతున్నాయి. వాటి తలలు నేల మీద దొర్లుతున్నాయి. ఇది చూసిన కౌరవ సేనలు పాండవ సేనలను తరిమి తరిమి కొడుతున్నారు. ఇంతలో వార్ధక్షేమి, చిత్రసేనుడు, సేనాభిందుడు, సువర్చసుడు, దృష్టద్యుమ్నుడు, చేకితాసుడు, శిఖండి, సాత్యకి, సుమిత్రుడు తమ తమ బలములను కూడగట్టుకొని ఒక్కుమ్మడిగా ద్రోణుని ఎదుర్కొన్నారు. ద్రోణుడు తన రథమును వేగంగా తిప్పుతూ అందరికీ అన్ని రూపములతో కనబడుతూ శరవర్షము కురిపిస్తున్నాడు. సుమిత్రుని చంపాడు. ఇది చూసిన కేకేయ రాజులు, మత్స్యరాజులు వారి వారి సైన్యములతో ద్రోణుని దాటికి తట్టుకోలేక పారిపోయారు. దృష్టద్యుమ్నుడు, సాత్యకి, సేనాభిందుడు మొదలగు ప్రముఖ రధికులు కూడా నిశ్చేష్టులై ఆశ్చర్యంతో ద్రోణుని యుద్ధ వైఖరిని తిలకిస్తున్నారు. ఇది చూసిన సుయోధనుడు పట్టరాని ఆనందంతో కర్ణుని చూసి, కర్ణ చూసితివా, పెనుగాలికి కూలిపోయిన వృక్షముల వలె పాండవ సేన కూలిపోయింది. ద్రోణుని అస్త్రదాటికి ఎదురు నిలవగల ధీరుడు పాండవ సైన్యములలో కనిపించడం లేదు కదా. అదిగో భీముని చూడు, పాపం పక్కన ఎవరూ లేకుండా ఒంటరిగా నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు. ఈ రోజు ద్రోణుని అస్త్రదాటికి నిలవలేక రాజ్యకాంక్ష విడిచి పారిపోతున్నారు అని వికటాట్టహాసం చేశాడు. అప్పుడు కర్ణుడు సుయోధనునితో ఇలా అన్నాడు: సుయోధన, పాండవుల బలమును అంత తేలిగ్గా తీసి పారేయకు. పాండవులు మహావీరులు. వారందరూ కలిసి భీముని ముందు నిలుపుకొని ద్రోణుని మీదకి దాడి చేయకుండా ఉంటారా? కాబట్టి మనము ప్రస్తుతము ద్రోణుని రక్షించుకొనవలెను. మొహమాటం లేకుండా మనసులో ఉన్న మాట చెప్పాను, ఏమి అనుకోవద్దు అని పలికాడు కర్ణుడు. కర్ణుని ఊహ నిజం చేస్తూ ధర్మరాజు తన సేనలను ఒకటిగా చేర్చాడు. భీముని, నకుల సహదేవులను ఒక చోటికి రమ్మన్నాడు. భీముని ముందు నిలవమన్నాడు. నకుల సహదేవులను అతనికి ఇరుపక్కలా నిలవమన్నాడు. ద్రుపద, మత్స్య, యాదవ ప్రముఖులను చుట్టూ మోహరించాడు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు మున్నగు మహారథులు వెనక నిలిపాడు. అందరూ ఒకేసారి ద్రోణుని మీదికి లంఘించారు. ఈ ప్రకారము పాండవ బలములు మేఘములు కొండ శిఖరమును ఆవరించినట్టు ద్రోణుని చుట్టుముట్టాయి. వారి మధ్యలో ద్రోణుని రథం కనిపించకుండా పోయింది. ద్రోణుడు పాండవ చేతిలో హతమైనాడు అని కౌరవ సేనలలో కలకలం రేగింది. సుయోధనుడు తన సేనలను వెంటబెట్టుకొని పాండవ సేనల మీద విరుచుకుపడ్డాడు. సాత్యకిని, కృతవర్మ, క్షత్రధర్ముని, సైంధవుడు, యుయుచ్చుని, సుబాహుడు, నకులుని, దుశ్శాసనుడు, సహదేవుని, చిత్రవర్ముడు, ధర్మనందనుని, శల్యుడు, ద్రుపదుని, బాహ్లికుడు, విరాటుని, విందాను విందులు, శృతకీర్తిని, వివింశతి, శృతసేనుని, సాల్వుడు, శృతసోముని, చిత్రసేనుడు, శతానికుని, శృతవర్మ, ప్రతివిందుని, అశ్వత్థామ, అభిమన్యుని, లక్ష్మణుడు, శిఖండిని, వికర్ణుడు, కుంతిభోజుని, దుర్ముఖుడు, కేకేయరాజులను, కర్ణుడు, కాశీరాజును, జయుడు, పాండ్యరాజును, జయచ్చేనుడు, వార్ధక్షేమిని, కృపాచార్యుడు, మణిమంతుని, భూరిశ్రవణుడు, ఘటోత్కచుని, అలంబసుడు రణరంగంలో ఎదుర్కొన్నారు. ఆ ప్రకారంగా ద్రోణుని చంపడానికి పాండవ సేనలు ప్రయత్నించాయి. ఇరు పక్షములకు పోరు ఘోరమైంది. ఒకరి కేతనములు ఒకరు విరగొట్టుకుంటున్నారు. హయములను చంపారు. రథసారథుల శిరస్సులు ఖండించారు. రథములు విరుగుతున్నాయి. ధనస్సులు ముక్కలవుతున్నాయి. రక్తం వరదలై పారుతూ ఉంది. ఈ ప్రకారముగా ఘోర సంగ్రామము జరుగుతుండగా మధ్యాహ్నం అయింది. తన మీదికి వస్తున్న దృష్టద్యుమ్నుని ద్రోణుడు తన బాణ పరంపరలతో కట్టడి చేస్తున్నాడు. ఆ సమయంలో నీ కుమారుడు సుయోధనుడు తన ఏనుగుల బలంతో భీముడితో యుద్ధానికి దిగాడు. భీమసేనుడు తన క్రూరమైన బాణములతో సుయోధనుని గజబలంను నాశనం చేస్తున్నాడు. ఇంతలో వంగదేశాధీశుడు తన ఏనుగుని ఎక్కి భీమసేనుని మీద అస్త్రప్రయోగం చేశాడు. భీమసేనుడు కోపించి
ఒకే ఒక బాణంతో వంగదేశాధీశుని చంపాడు. అది చూసి వంగదేశ సైన్యము యుద్ధ భూమిని విడిచి పారిపోసాగింది. ఆ సమయంలో భగదత్తుడు సుప్రతీకము అను తన ఏనుగును ఎక్కి పాండవ వీరులతో తలపడ్డాడు. ఈ సుప్రతీకము మొదట ఇంద్రుని వాహనము. ఇంద్రుడు దాని మీద ఎక్కి దానవులను సంహరించాడు. ఆ సుప్రతీకమును భగదత్తుని తండ్రి నరకాసురుడు ఇంద్రలోకము నుండి తెచ్చాడు. నరకాసుర వధానంతరము అది భగదత్తుని వద్దకు చేరింది. ఇప్పుడు భగదత్తుడు దాని మీద ఎక్కి పాండవులతో యుద్ధం చేస్తున్నాడు. ఈ ఏనుగు దాటికి పాండవ సేన చెల్లా చెదరైంది. ఆ సుప్రతీకము భీమసేనుని మీదికి అత్యంత వేగంతో దూకింది. పాండవ సేనలలో కలకలం చెలరేగింది. సుప్రతీకము భీమసేనుని చంపివేసింది అని ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. ఆ సమయములో ధర్మరాజు తన సేనలను ప్రోత్సహించాడు. భీముడు క్షేమంగా ఉన్నాడు అని అరిచి చెప్పాడు. సైన్యమును యుద్ధోన్ముఖులను చేశాడు. భగదత్తుని సుప్రతీకము పాండవ సేనలను నుగ్గు చేస్తూ ఉంది. రథములను, హయములను, ఏనుగులను తన తొండముతో ఎత్తి నేలకేసి బాదుతూ ఉంది. అవతలకు విసిరివేస్తూ ఉంది. దాని కాళ్ళ కింద పడి వందల కొద్ది సైనికులు మరణిస్తున్నారు. ఇది చూసి దశార్ణ భూపతి తన గజము మీద ఎక్కి భగదత్తుని ఎదుర్కొన్నాడు. సుప్రతీకము కోపించి దశార్ణ భూపతి ఎక్కిన ఏనుగును కింద పడతోసింది. దాని మీద ఉన్న దశార్ణ భూపతి కింద పడ్డాడు. భగదత్తుడు 7 తోమరములతో అతనిని చంపాడు. పాండవ బలములతో భయాందోళనలు మొదలయ్యాయి. ఇంతలో సాత్యకి భగదత్తుని ఎదుర్కొన్నాడు. సుప్రతీకము మీద శరవర్షము కురిపించాడు. సుప్రతీకము గిర్రున తిరిగి ఆ శరముల నుండి తప్పించుకుంది. సాత్యకి ఎక్కిన రథమును తన తొండముతో ఎత్తి అవతలకు విసిరేసింది. సాత్యకి తన రథము నుండి లాఘవముగా నేల మీదికి దూకి తప్పించుకున్నాడు. సాత్యకి సారథి వెంటనే రథమును నిలబెట్టాడు. రథము దెబ్బతినలేదు అని తెలుసుకొని సాత్యకి మరల తన రథము మీద ఎక్కాడు. ఇంతలో భీముడు భగదత్తుని ఎదుర్కొన్నాడు. కాని సుప్రతీకము ధాటికి తట్టుకొనలేక భీముని రథమును కట్టిన హయములు రథమును పక్కకు లాగుకొని వెళ్ళాయి. ఆ సమయంలో సుపర్ణుడు సుప్రతీకమును ఎదుర్కొని దాని కాళ్ళ కింద పడి నలిగిపోయాడు. సుపర్ణుడు మరణించడం చూసిన అభిమన్యుడు, ద్రౌపదీసుతులు 5, చేకితాసుడు, దృష్టకేతుడు, యుయుచ్చుడు ఒక్కుమ్మడిగా సుప్రతీకమును ఎదుర్కొన్నారు. దాని మీద శరవర్షము కురిపించారు. కాని అవి అన్ని వృధా అయ్యాయి. సుప్రతీకము కోపించి వారి రథములను కాళ్ళ కింద వేసి విరగొట్టింది. యుయుచ్చుని సారథిని చంపింది. అతడు అభిమన్యుని రథము ఎక్కాడు. అభిమన్యుడు మొదలగు మహావీరులు సుప్రతీకము మీద ప్రయోగించిన అన్ని రకములైన అస్త్రములు దాని శరీరం తాకి ముక్కలవుతున్నాయి. భగదత్తుడు తాను ఎక్కిన సుప్రతీకమును నలుదిక్కులకు పరిగెత్తిస్తూ పాండవ సైన్యములోని రథ గజ తురగ పదాతి దళములను నాశనం చేస్తున్నాడు. దాని ముందు ఎవరూ నిలవలేకపోతున్నారు. పాండవుల సేనలు భయంతో పారిపోతున్నాయి. దూరం నుండి సుప్రతీకము చేయి విధ్వంసమును చూసిన అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు: కృష్ణ, భగదత్తుని గజము సుప్రతీకము పాండవ సేనను చెల్లాచెదరు చేయుచున్నది. ఎదుర్కొనడానికి ఎవరికీ సాధ్యం కావడం లేదు. మన ఇద్దరం లేకపోవడంతో ధర్మరాజు భీముడు ఎన్ని కష్టాలు పడుతున్నారో. వెంటనే మన రథమును భగదత్తుని వైపు మరలింపుము అని పలికాడు. శ్రీకృష్ణుడు సరే అని రథమును వెనక్కు తిప్పాడు. పాండవ సైన్యము వైపు పోనిచ్చాడు. ఇంతలో సంక్షప్తకులు వీరాలాపములు పలుకుతూ అర్జునుని మీద అస్త్రవర్షము కురిపించారు. 14,000 మంది రధికులు అర్జును చుట్టుముట్టారు. కృష్ణ, మన బలమును తరువాత రక్షించవచ్చును, ముందు వీరిని హతమార్చవలను. మన రథమును సంక్షప్తకుల మీదికి పోనిమ్ము, వారిని వధించడం మన తక్షణ కర్తవ్యం అని పలికాడు. శ్రీకృష్ణుడు తన రథమును సంక్షప్తకుల మీదికి పోనిచ్చాడు. అర్జునుడు గాంధీవం సంధించాడు. దేవదత్తము పూరించాడు. దివ్యమైన బాణములను సంక్షప్తకుల మీద ప్రయోగించాడు. అర్జునుని అస్త్రదాటికి కేతనములు రథములు విరుగుతున్నాయి. హయములు, ఏనుగులు తలలు తెగిపడుతున్నాయి.
కాల్బలములు, తలలు, చేతులు, కాళ్ళు తెగి నేల మీద దొర్లుతున్నాయి. వారి శిరములు బంతుల వలె ఎగురుతున్నాయి. అర్జునుని విజృంభణము చూసి కృష్ణుడు కూడా అర్జునుని ప్రశంసించాడు. శ్రీకృష్ణుని ప్రశంసలకు పొంగిపోయిన అర్జునుడు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో సంక్షప్తకుల సైన్యము మీద విరుచుకుపడ్డాడు. వారిని సర్వనాశనము గావించాడు. కృష్ణ, ఇక్కడ శత్రు సంహారం పూర్తి అయినది. ఇంకా మన రథమును మన సైన్యము వంక మరల్చుము అని పలికాడు. శ్రీకృష్ణుడు రథమును మళ్లించాడు. ఇంతలో వెనుక నుండి సుశర్మ తన తమ్ములతో కలిసి పెద్దగా అరుస్తున్నాడు. అర్జున, అదేమిటి? మేము యుద్ధానికి పిలుస్తుంటే పారిపోతున్నావు, మాతో యుద్ధం చేయవా అని అరుస్తున్నారు. కృష్ణ, యుద్ధమునకు పిలుస్తుంటే మరలిపోవడం వీరుల లక్షణం కాదు. కానీ మన సైన్యం చాలా దైన్య స్థితిలో ఉన్నది. నాకు సరి అయిన మార్గం తోచడం లేదు. నీవే తగు నిర్ణయం తీసుకో అని అడిగాడు. శ్రీకృష్ణుడు మారు మాట్లాడకుండా రథంను సంక్షిప్తకులకు మీదికి పోనిచ్చాడు. అర్జునుడు మహాకోపంతో త్రిగర్తుని విల్లు తుంచాడు, కేతనము విరిచాడు. తన మీదికి వచ్చిన అతని తమ్ముల శిరస్సులు ఖండించాడు. అది చూసి త్రిగర్తుడు మూర్ఛపోయాడు. ఇంతలో పాండవ సేనలు యుద్ధభూమి నుండి పారిపోవడం అర్జునుని కంటపడింది. కృష్ణ, అటు చూడు, సుప్రతీకము దాటికి ఆగలేక మన సేనలు పారిపోతున్నాయి. సుప్రతీకము మన వారిని తరుముతున్నది. వెంటనే మన రథమును అటువైపు మరల్చుము అని అన్నాడు. శ్రీకృష్ణుడు అపరిమితమైన వేగంతో తమ రథమును పాండవ సేనల వైపు పరిగెత్తించాడు. అర్జునుడు దేవదత్తము పూరించాడు. భగదత్తుని మీద కరుకుటమ్ములు ప్రయోగించాడు. సుప్రతీకమునకు అడ్డంగా నిలిచాడు. భగదత్తుడు ఉగ్రమైన బాణములను అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు తన చిరునవ్వుతో వాటిని మధ్యలోనే ముక్కలు చేసి అతి దృఢమైన బాణములను సుప్రతీకము మీద భగదత్తుని మీద ప్రయోగించాడు. అర్జునుడు వేసిన బాణములు సుప్రతీకమునకు నొప్పి కలిగించాయి. అమిత రౌద్రముతో సుప్రతీకము అర్జునుని రథం మీదికి అమితమైన వేగంతో ఉరికింది. అయ్యో, ఇంకేముంది, అర్జునుడు, కృష్ణుడు సుప్రతీకము దాటికి ప్రాణాలు కోల్పోయారు అని పాండవ సేనలో హాహాకారాలు చెలరేగాయి. అప్పుడు శ్రీకృష్ణుడు తమ రథమును సుప్రతీకము దారి నుండి పక్కకు తొలగించాడు. సుప్రతీకము అదే వేగముతో పాండవ సైన్యము మీదికి దూసుకుపోయింది. దాని కాళ్ళ కింద పడి పాండవ సైనికులు వందల కొద్ది మరణించారు. ఇది చూసి అర్జునునికి కృష్ణుని మీద కోపం వచ్చింది. కానీ ఏమి అనలేక తన కోపమును తనలోనే అంచుకున్నాడు. కృష్ణ, మన రథమును సుప్రతీకమునకు ఎదురుగా పోనిమ్ము అని ఆదేశించాడు. కృష్ణుడు తన రథమును భగదత్తునికి ఎదురుగా నిలిపాడు. భగదత్తుడు తన తండ్రి నరకాసురుని చంపిన కృష్ణుని మీద అతి క్రూరమైన బాణములు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని ఖండించి భగదత్తుని విల్లు విరిచాడు. భగదత్తుని శరీరము మీద వాడి అయిన బాణములు నాటాడు. భగదత్తుడు అమిత కోపంతో 14 తోమరములు అర్జునుని మీద ప్రయోగించాడు. అర్జునుడు వాటిని మధ్యలోనే ముక్కలు చేసి సుప్రతీకమునకు తొడిగిన కవచమును భేదించాడు. కవచము తొలగిన ఆ ఏనుగు మేఘములు తొలగిన కొండ శిరము వలె ప్రకాశించింది. భగదత్తుడు అర్జునుని మీద శక్తి బాణమును ప్రయోగించాడు. అర్జునుడు ఆ శక్తిని నిర్వీర్యము చేశాడు. భగదత్తుడు అర్జునుని కిరీటమునకు గురిపెట్టి ఒక తోమరము విసిరాడు. అర్జునుడు కోపించి 7 బాణములతో భగదత్తుని కొట్టాడు. భగదత్తుడు తన చేతిలో ఉన్న అంకుశమును వైష్ణవాస్త్రముగా మంత్రించి అర్జునుని మీద ప్రయోగించాడు. ఆ వైష్ణవాస్త్రము అమిత రౌద్రకారముతో నిప్పులు విరజిమ్ముతూ అర్జుని వైపు దూసుకొస్తూ ఉంది. ఇది చూశాడు శ్రీకృష్ణుడు. రథము మీద నుండి లేచి నిలబడ్డాడు. తన గుండెలను ఆ వైష్ణవాస్త్రమునకు ఎదురుగా పెట్టి నిలిచాడు. రౌద్రమైన ఆ వైష్ణవాస్త్రము అమిత వేగంతో వచ్చి శ్రీకృష్ణుని గుండెలను పువ్వు వలె తాకి కింద పడిపోయింది. అర్జునుడు కోపం తట్టుకోలేకపోయాడు. కృష్ణ, నా మీద దయ వలన నాకు సారథ్యం చేయడానికి ఒప్పుకున్నావు, కానీ ఆయుధము పట్టనని మాట ఇచ్చావు. కానీ ఈ విధంగా యుద్ధంలో పాలు పంచుకోవడం భావ్యంగా ఉందా? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అర్జునుడు చేతగాని వాడు అనుకోరా? సరిలే, ఇంకా మాటలెందుకు, కానీ రథమును పోనిమ్ము అని నిష్ఠూరంగా మాట్లాడాడు. కృష్ణుడు అర్జునుని చూసి, అర్జున, రథసారథిగా నిన్ను కాపాడుకోవడం నా కర్తవ్యం. ఈ సమయంలో నీకో విషయం చెప్పాలి.
పూర్వము శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచిన సమయమున భూదేవి శ్రీ మహావిష్ణువును కామించి ఆయనతో సంగమం కోరింది. మహావిష్ణువు ఆమె కోరికను మన్నించాడు. ఆమెకు వైష్ణవాశ్రమును అనుగ్రహించాడు. వారి సంగమ ఫలితముగా నరకాసురుడు జన్మించాడు. భూదేవి వైష్ణవాశ్రమును నరకాసురునికి ఇచ్చింది. నరకాసురుని నుండి ఆ వైష్ణవాశ్రము అతని కుమారుడు భగదత్తునికి సంక్రమించింది. ఈ వైష్ణవాశ్రము అత్యంత మహిమాన్వితము. విష్ణు అంశతో జన్మించిన నా చేత మాత్రమే ఆ వైష్ణవాశ్రము నిర్వీర్యము అవుతుంది. అందులకే నా గుండెలను అడ్డుపెట్టి దానిని ఆపాను. అంతేగాని నీవు వీరుడవు కావని కాదు, నీ పరాక్రమమును శంకించి కాదు. తాను ప్రయోగించిన వైష్ణవాస్త్రము వృధా అయినందుకు భగదత్తుడు నిరాశతో ఉన్నాడు. ఇదే సమయము నేను నరకాసురుని సంహరించినట్టు భగదత్తుని నీవు సంహరించు అని అన్నాడు కృష్ణుడు. అర్జునుడు వెంటనే గాంధీవమును సంధించాడు. ఒక క్రూరమైన నారాచరమును సుప్రతీకము కుంభస్థలమును కురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు సుప్రతీకము కుంభస్థలము పగిలి కిందకు ఒరిగింది. దాని మీద ఉన్న భగదత్తుడు కింద పడ్డాడు. వెంటనే అర్జునుడు ఒక అర్ధచంద్రాకార బాణముతో భగదత్తుని శిరస్సును ఖండించాడు. ఆ ప్రకారము భగదత్తుడు, అతని గజము, సుప్రతీకము అర్జునుని చేతిలో సంహరింపబడ్డాయి. భగదత్తుని మరణము చూసి శకుని, అతని తమ్ములు వృషకుడు, అచలుడు కలిసి అర్జునుని మీదికి దూకారు. అప్పుడు అర్జునుడు వృషకుని రథమును, వాహనములను, కేతనమును ఖండించాడు. వృషకుడు తన సోదరుని రథం ఎక్కాడు. అర్జునుడు తనకు అడ్డుపడిన గాంధార రధికులు 500 మందిని చంపాడు. ఒకే రథము మీద ఉన్న వృషకుడు అచలుడిని ఒకే ఒక బాణంతో చంపాడు. వారి మరణమును కనులార చూసిన నీ కుమారుడు ఎంతో సంతాపము చెందాడు. శకుని కోపంతో రగిలిపోయాడు. అర్జునుని ఎదుర్కొన్నాడు. శకుని తన మాయాశక్తితో అనేక మాయలను కల్పించాడు. రాళ్ల వర్షము కురిపిస్తున్నట్టు, వృక్షముల మీద పడుతున్నట్టు, భయంకరమైన సరీసృపములు పెద్ద పుల్లు మీద పడుతున్నట్టు భ్రమ కల్పించాడు. అర్జునుడు తన దివ్యాస్త్రం చేత ఆ మాయలను చెల్లా చెదురు చేశాడు. శకుని చూసి, శకుని మామ, నీ మాయలని ఆనాటి మాయద్యూతంలోనే అంతరించాయి. ఇది యుద్ధరంగం. ఇక్కడ నీ పాచికలు పారవు. ఇక్కడ తీవ్రమైన శరములు మాట్లాడుతాయి. ఇక్కడ నీ మాయలు చెల్లవు కాని వెళ్ళు అంటూ శకుని మీద అతి క్రూరమైన శరములు ప్రయోగించాడు. ఆ బాణదాటికి తట్టుకోలేక శకుని తన సైన్యములతో పారిపోయాడు. అప్పుడు సాత్యకి, భీమసేనుడు అర్జునునికి చెరి ఒక పక్క నిలిచారు. వారు ముగ్గురు అపరిమితమైన పరాక్రములతో సుయోధనుడు, ద్రోణుడు ఉన్న చోటికి తమ రథములను మరలించారు. వారి బాణదాటికి తట్టుకోలేక కౌరవ సైన్యము 2 పాయలుగా విడిపోయి సుయోధనుని వెనక, ద్రోణుని వెనక దాక్కున్నారు. పాండవ సైనికులు రెట్టించిన ఉత్సాహంతో ద్రోణుని పట్టుకోండి, చంపండి, నరకండి అని వీరాలాపాలు పలుకుతూ కౌరవ సేనల మీదికి లంఘించారు. కౌరవ సేనలు ద్రోణుని చుట్టూ చేరి అతనికి రక్షణ కవచంగా నిలిచాయి. ఇరుపక్షముల మధ్య పోరు ఘోరమైంది. ద్రోణుడు ఎటుపోతే అటు దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి ఎదురు నిలిచి అతనితో యుద్ధమునకు తలపడుతున్నాడు. ఒక పక్క ధర్మరాజు, మరొక పక్క సుయోధనుడు తన సేనలను ప్రోత్సహిస్తున్నారు. ఇంతలో నీలుడు అనే రాజు తన సేనలతో అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ ఒకే ఒక బాణంతో నీలుడిని సంహరించాడు. అతని సైన్యములు పారిపోయాయి. ఇది చూసిన పాండవ సేనలు కలత చెందాయి. దృష్టద్యుమ్నుడు తన సేనలకు ప్రోత్సాహ వచనాలు పలుకుతూ వారిని యుద్ధోన్ముఖులను చేశాడు. ఇంతలో సంక్షప్తకులు అర్జునుడు చంపగా మిగిలిన సైన్యమును కూడగట్టుకొని దక్షిణ భాగం నుండి పెద్దగా అరవడం మొదలు పెట్టారు. అర్జున, మేమున్నాము, రణరంగం నుండి పారిపో, మాకు ఓడిపోయామా, మమ్మల్ని అలా వదిలేసి వస్తే ఎలా? ఏడి ఆ వీరుడు అర్జునుడు? ఏడి మాతో పోరాటం మానేస్తే అర్జునుడికి విజయం చేకూరుతుందా? అర్జున, మాకు భయపడి దాక్కున్నావా? రా, మాతో యుద్ధానికి రా అని కవ్వించసాగారు.
వారి మాటలకు రోషం తెచ్చుకున్న అర్జునుడు తన రథం దక్షిణ దిక్కును మరలించాడు. అప్పుడు కౌరవ ప్రముఖులు పాండవ సైన్యము మీద శరవర్షము కురిపిస్తున్నారు. పాండవ సైన్యము చెల్లా చెదరైంది. ఈ సమయమున భీముడు పాండవ సైన్యంను ప్రోత్సహిస్తున్నాడు. కౌరవ పక్షమున యుద్ధం చేస్తున్న బాహ్యులికుని ఎదుర్కొని అతని మీద క్రూరమైన బాణములు ప్రయోగించాడు. అది చూసి సుయోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ కలిసి భీముని మీద శరవర్షము కురిపించారు. భీమసేనుని ఒంటరివాడిని చేసి అంతమంది కౌరవ యోధులు యుద్ధం చేయడం చూసిన ధర్మరాజు నకుల సహాదేవులను, సాత్యకిని, అభిమన్యుని భీమసేనుడికి సాయంగా వెళ్ళమన్నాడు. వారందరూ భీమసేనుని కలుసుకొని దుర్యోధనాదులతో పోరుతున్నారు. అప్పుడు అపరాహ్నమైంది. రథములు విరిగి పడుతున్నాయి. కరవాలములు దెబ్బలకు తలలు తెగి పడుతున్నాయి. మొండెముల నుండి ప్రేవులు బయటకు వస్తున్నాయి. కాళ్ళు చేతులు తెగి పడుతున్నాయి. కుంభస్థలములు పగిలిన ఏనుగులు కింద పడి దొర్లుతున్నాయి. ఏనుగుల మీద ఉన్న వీరులు చేతిలోని అంకుశములతో సహా కింద పడి మరణిస్తూ ఉన్నారు. ఏనుగుల కాళ్ళ కింద పడి మరణిస్తున్న సైనికులు తమ తమ చేతులలోని కరవాలములు పట్టు వీడడం లేదు. తలలు తెగిన తర్వాత కూడా మొండెములు కొంతసేపు తమ తమ చేతులతో కరవాలములను జుంపించి తర్వాత కింద పడుతున్నాయి. రణరంగమంతా పీనుగుల పెంటగా మారిపోయింది. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుని చంపుటకు ఇదే సమయమని ఎంచి తన సైన్యముతో సహా ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుని మీద అనేకములైన దివ్యాస్త్రములు సంధించాడు. ఇంతలో సంక్షిప్తకుల సైన్యమును పూర్తిగా నిర్మూలించిన అర్జునుడు మరల పాండవ సైన్యము వద్దకు చేరుకున్నాడు. భీమునికి తోడుగా నిలిచాడు. దృష్టద్యుమ్నునికి తోడుగా భీమార్జునులు ద్రోణుని మీద యుద్ధమునకు దిగారు. కౌరవ బలములను సర్వనాశనము చేస్తున్నారు. ఆ ముగ్గురి వీరుల ధాటికి తట్టుకోలేక కౌరవ బలము ఆక్రోశించసాగింది. కర్ణ కర్ణ మాకు నీవే దిక్కు అంటి పారిపోయి కర్ణుని వెనుక చేరాయి. పారిపోకండి, నిలవండి, మీకేం భయం లేదు అని ధైర్యవచనాలు పలికాడు కర్ణుడు. ఎదురుగా వచ్చిన అర్జునుని మీద ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాడు. అర్జునుడు వారణాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. భీముడు, సాత్యకి, దుష్టజిమ్ముడు కర్ణుని శరీరంలో 3 బాణములు నాటారు. కర్ణుడు కూడా అర్జునుడు తన మీద ప్రయోగించిన బాణములను మధ్యలోనే ఖండించాడు. భీమ, సాత్యకి, దుష్టజిమ్ముల ధనస్సులను ఖండించాడు. ఆ ముగ్గురు కర్ణుని మీద శక్తి బాణములు ప్రయోగించారు. కర్ణుడు వాటిని కూడా నిర్వీర్యం చేశాడు. అర్జునుడు 7 బాణములతో కర్ణుని కొట్టాడు. కర్ణుని తమ్ములు ముగ్గురి తలలు నరికి భూదేవికి బలి ఇచ్చాడు. ఇంతలో భీముడు తన రథము దిగి గదను భుజము మీద పెట్టుకొని కర్ణుని సైనికులను 10,000 మందిని చంపి మరల తన రథం అధిరోహించాడు. మరొక విల్లు తీసుకొని వాడి అయిన శరములతో కర్ణుని శరీరం మొత్తం కొట్టాడు. ఇంతలో దుష్టద్యుమ్నుడు, సాత్యకి వేరే విల్లులు తీసుకొని కర్ణుని రథసారథిని చంపారు. కర్ణుని విల్లు విరిచారు. ఆ సమయంలో దుర్యోధనుడు, ద్రోణుడు, జయద్రథుడు కలిసి కర్ణుని అక్కడి నుండి తప్పించారు. ఇరుపక్షముల వారు అతి భయంకరంగా పోరాడుతున్నారు. రథములు, హయములు, ఏనుగులు, కాల్బలములు నేల కూలుతున్నాయి. కాలువలై పారుతున్న నెత్తుటి మడుగులలో మృతదేహములు తేలియాడుతున్నాయి. మానవుల హయములు, ఏనుగుల ప్రేవులు మాంసము ముద్దలుగా గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆ యుద్ధ భూమి అంతా ఆ హృదయ విదారకను చూసి ఆహాకార ధ్వానాలు చేశాయి. బీభత్సముగా ఘోరంగా కనపడుతూ ఉంది. ఒక ప్రక్క ద్రోణుడు, మరొక పక్క అర్జునుడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. ఇంతలో సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకున్నాడు. రణరంగంలో పడి ఉన్న శవములను తినుటకుగాను గ్రద్దలు ఆకాశంలో తిరుగాడుతున్నాయి. ఇరుపక్షములు ఆ రోజుకు యుద్ధము విరమించారు. ఆనందోత్సాహములతో పాండవ సైన్యములు తమ తమ శిబిరములకు మరలాయి. కౌరవ సేనలు మాత్రం నిరాశ నిస్పృహలతో తమ శిబిరములకు మరలారు. అందరూ ఆ రోజు కూడా
ద్రోణుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనలేకపోవడం, అర్జునుడు తన పరాక్రమంతో విజృంభించడం, అతనికి కృష్ణుడు తోడుగా నిలిచి అనుక్షణం కాపాడటం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో సుయోధనుడు ద్రోణుని చూసి ఇలా అన్నాడు: ఆచార్య, ధర్మరాజును పట్టి బంధించి నాకు అప్పగిస్తానని నాకు వరం ప్రసాదించారు. కానీ 2 రోజులైనా మీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొనలేకపోయారు. ధర్మరాజుడు మీకు చేజిక్కిన ఆ అవకాశములను చేజార్చుకున్నారు. లోకుల దృష్టిలో మీరు నేను అసమర్థులుగా మిగిలిపోయాము. ఈ ప్రకారము కుటిలమైన వ్యర్థపు మాటలతో మీరు నన్ను వంచినందువలన మీకు కలుగు ప్రయోజనమేమి? మీలాంటి ఆశ్రిత గుణశ్రేష్ఠుడు ఈ ప్రకారము వంచతగునా అని కఠోరంగా పలికాడు. ఆ మాటలకు ఎంతో నొచ్చుకున్న ద్రోణుడు ఆ విషయం బయట పడనీయక శాంతంతో సుయోధనునితో ఇలా అన్నాడు: సుయోధన, నరుని పరాక్రమము, నారాయణుని మహత్తు ఎరిగి కూడా నీవు ఇలా మాట్లాడడం తగునా? నిన్న ఈ రోజు వారు ధర్మనందనుని విడిచి ఒక్క క్షణమైనా ఉన్నారా? ఈ రోజు రణరంగములో అర్జునుడు లేకుండా పక్కకు తీసుకొని పోవుటకు ఎవరినైనా వినియోగింపుము. నీవు ఎందుకో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నా నోట నవ్వులాటకైనను అసత్యము ఎన్నటికీ రాదు. గుర్తు పెట్టుకో, నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చి తీరుతాను అన్నాడు ద్రోణుడు. ఆ సమయంలో సంక్షప్తకులు అక్కడకు వచ్చారు. సుయోధన, మాకు అర్జునుని పక్కకు సుయోధన మాకు తక్క అర్జునుని పక్కకు మరల్చు నేర్పు మరి ఎవరికి ఉన్నది అంటూ ప్రగల్భాలు పలికారు. ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారం సంక్షప్తకులు అర్జునుని తమ వైపు యుద్ధమునకు రమ్మని కవ్వించారు. అర్జునుడు దేవదత్తము పూరించి వారితో యుద్ధమునకు దిగాడు. ఇక్కడ ద్రోణుడు పద్మవ్యూహము పన్నాడు. ధర్మరాజు అనుమతితో అభిమన్యుడు ఆ పద్మవ్యూహమును భేదించాడు. బృహద్బలుడు, లక్ష్మణ కుమారుడు మొదలగు రాకుమారులను పెక్కుమందిని చంపాడు. కాని పద్మవ్యూహము నుండి బయటకు వచ్చు మార్గము కానరాక కౌరవుల చేతిలో మృతి చెందాడు. కౌరవ సేనలు అభిమన్యుని మృతి చూసి ఆనందోత్సాహాలతో ఆ రోజు యుద్ధం ముగించారు. పాండవ సైన్యములలో విషాద ఛాయలు నెలకొన్నాయి అని సంజయుడు 3వ రోజు యుద్ధ క్రమమును ధృతరాష్ట్రునకు వివరించాడు. మహాభారతము ద్రోణ పర్వము ప్రథమ శ్వాసము సమాప్తము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై హింద్.